నంద్యాల జిల్లాలో అవుకు రిజర్వాయర్ ప్రమాదకర స్థితికి చేరుకుంది. తిమ్మరాజుబండ ఆనకట్టకు ముంపు పొంచి ఉంది. రివిట్మెంట్ కుంగిపోతోంది. దీంతో సమీప గ్రామాల ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. నంద్యాల జిల్లాలో అవుకు రిజర్వాయర్ ప్రమాదకర స్థితికి చేరుకుంది. తిమ్మరాజుబండ ఆనకట్టకు ముంపు పొంచి ఉంది. రివిట్మెంట్ కుంగిపోతోంది. దీంతో సమీప గ్రామాల ప్రజలు తీవ్ర ఆందోళనతో ఉన్నారు. నంద్యాల జిల్లాలో అవుకు రిజర్వాయర్ ప్రమాదకర పరిస్థితికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ టెలిఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. చంద్రశేఖర్, గుడ్ మార్నింగ్ భోగి. అవుకు రిజర్వాయర్ కి ప్రమాదం తలెత్తింది. రిజర్వాయర్ కట్ట రివిట్మెంట్ కుంగింది. ఈ నేపథ్యంలో కట్ట తెగిపోతుందేమో అన్న ఆందోళన స్థానిక ప్రజల్లో ఉంది. ఇప్పటికే అవుకు రిజర్వాయర్ నుంచి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అవుకు రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 4.15 టీఎంసీలు. అయితే ప్రస్తుతం 4.1 టీఎంసీ నిల్వ ఉంది. అంటే దాదాపు పూర్తి స్థాయిలో నీరు నిల్వ ఉన్నట్టే. ఈ నేపథ్యంలో నిన్న రిజర్వాయర్ కట్ట కుంగిన విషయాన్ని గుర్తించారు. వెంటనే నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. 12,000 క్యూసెక్కుల నీటిని గండిపేట రిజర్వాయర్ కు విడుదల చేస్తున్నారు. అవుకు రిజర్వాయర్ దాదాపు 20 ఏళ్ల క్రితం నిర్మించారు. మొదట 2 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించారు. ఆ తర్వాత 4.15 టీఎంసీల సామర్థ్యానికి పెంచారు. ఈ నేపథ్యంలో నిన్న ఈ ప్రమాదం తలెత్తడంతో వెంటనే నీటిని కొంతవరకు తగ్గించి మరమ్మతులు చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. ఈ ఘటన పైన ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు కూడా సమీక్షించారు. ఇరిగేషన్ అధికారులతో మాట్లాడారు. వెంటనే అవుకు రిజర్వాయర్ నుంచి నీటిని గండిపేటకు తరలించాలని ఆదేశించారు. ఆ మేరకు ప్రస్తుతం 12,000 క్యూసెక్ల నీటిని గండిపేట రిజర్వాయర్ కు విడుదల చేశారు. అవుకు రిజర్వాయర్ నుంచి వాటర్ డ్రాయింగ్ కెపాసిటీ కూడా 12,000 క్యూసెక్లు, అంటే దాదాపు 3.7 టీఎంసీల వరకు నీటిని తగ్గించి ఆ తర్వాత అవుకు రిజర్వాయర్ మరమ్మతులు చేపడతామని అధికారులు కొద్దిసేపు క్రితమే ప్రకటించారు. అయితే ఇప్పటికిప్పుడే అవుకు రిజర్వాయర్కి ఎలాంటి ప్రమాదం లేదు. అయితే మరమ్మతులు చేస్తామని అధికారులు చెబుతున్నారు. 6 నుంచి 8 అడుగులు నీటి మట్టం తగ్గించిన తర్వాత పూర్తి స్థాయిలో మరమ్మతులు చేసి ఆ తర్వాత నీటిని నింపుతామని చెబుతున్నారు భోగి. అయితే ఈ నీరు శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా అవుకు రిజర్వాయర్ కు చేరి అక్కడ అవుకు రిజర్వాయర్ నుంచి ఒకవైపు మైలవరం, మరోవైపు గండిపేట రిజర్వాయర్ కు నీరు పంపే అవకాశం ఉంటుంది. అవుకు రిజర్వాయర్ కింద కర్నూలు జిల్లాలోనే దాదాపు 10,000 ఎకరాల ఆయకట్టు ఉంది. అవుకు రిజర్వాయర్ నుంచి గాలేరు నగరి కాలువకు, అంటే నగరి వరకు కూడా సాగునీరు వెళ్తుంది. అనంతపురం, కడప, చిత్తూరు జిల్లాలకు ఈ సాగునీరు వెళ్తుంది. మైలవరానికి కూడా వెళ్లే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అవుకు రిజర్వాయర్ అనేది చాలా కీలకమైంది. దీనికి ఏదైనా ప్రమాదం తలెత్తితే స్థానిక ప్రాంతాలతో పాటు దిగువన ఉన్న ఆయకట్టు రైతులు కూడా తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంటుంది. ఈ నేపథ్యంలో దీన్ని వెంటనే మరమ్మతులు చేయించాలని నీటిపారుదల శాఖ అధికారులు నిర్ణయించారు. మంత్రి కూడా ఆ మేరకు ఆదేశించారు. ఇప్పటికే నీటిని తగ్గించే ప్రక్రియ మొదలైంది. 12,000 క్యూసెక్కులు గండిపేటకు విడుదల కొనసాగుతూనే ఉంది. 6 నుంచి 8 అడుగులు నీటి మట్టం తగ్గిన తర్వాత మరమ్మతులు చేపట్టే అవకాశం ఉంది భోగి. థ్యాంక్ యూ చంద్రశేఖర్.